మాజీ మంత్రి అంబటి రాంబాబును పరామర్శించేందుకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తన భార్యను హౌస్ అరెస్ట్ చేయడాన్ని రాజా తీవ్రంగా తప్పుబట్టారు. వాహనంపైకెక్కి మరీ పోలీసులను హెచ్చరించారు. మమ్మల్ని భయపెట్టాలనుకోవద్దు, చక్రం తిరిగిన రోజు వడ్డీతో సహా చెల్లిస్తామంటూ రాజా చేసిన వ్యాఖ్యలు కూటమి ప్రభుత్వానికి నేరుగా విసిరిన సవాల్లా ఉన్నాయి. అక్రమ కేసులతో అరెస్టులతో వైఎస్ఆర్సీపీ పోరాటాన్ని ఆపలేరని ఆయన స్పష్టం చేశారు. ఈ పరిస్థితి ఉందో మీరు కళ్ళు ఎర్ర చేస్తే దాన్ని భయపడిపోయి ఎవరు లేరు ఇక్కడ ఊరికి లేదా కళ్ళు ఎర్ర చేస్తే ఎవరు భయపడిపోడు ఇక్కడ మేము చాలా చూసాం అంటే దాన్ని భయపడిపోయి పోలీసులు చేసే ఉద్యోగం సరిగ్గా చేయట్లేదు. చాలా బాగా చేస్తున్నారు. మీరు చూస్తున్నాం కదా ఎక్కడికక్కడ బిజెపి ఈ కూడా కాదు మేడం ఈ రోజుకి కొంచెం అట్లయితే మేము మాట్లాడడానికి మాట్లాడండి. అది వైడ్ వెళ్ళండి మాకే ఉంటుంది. చేస్తామని చెప్పడం కాదు సార్. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎట్లాంటి ఉద్దేశాలకి తావు లేకుండా మేము మిమ్మల్ని ప్రివెంటివ్ చేస్తాం. సార్ అక్కడ సంగతి కాదు, మా ఇంటి ఇక బయట కూడా కరెక్ట్గా లేదు. లైక్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ మేమే ఆపట్లేదు సార్. దయచేసి వాళ్ళు పంపించిన మ్యారేజ్ చేయండి, మేమే అడ్డు కాదు. మీరు మాత్రం దయచేసి రాగాల్సింది.